హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంహిత. 5 అలా అవుతుంది. ఇప్పుడే నా ఆఫీస్ అయిపోయింది అండ్ నేను ఇంకొక 4 days లో అంటే ఈ ఫ్రైడే నేను ఒక వెకేషన్కి వెళ్తున్నా. ఇట్స్ అ వెరీ బిగ్ వెకేషన్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు విజిట్ మై సిస్టర్స్ ప్లేస్. అంటే ఐఎమ్ గోయింగ్ టు విజిట్ యూఎస్. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అనమాట యూఎస్కి వెళ్ళడం. సో ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే మీకు కూడా చెప్దాము అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. ఫ్రైడే ఈవినింగ్ 7:30కి నా ఫ్లైట్ ఉంది. ఈ 4 days లో నేను మొత్తం ప్రెప్ చేయాలి. లాస్ట్ మూమెంట్ వర్క్ ఎందుకు డ్రాక్ చేయడం, ముందు నుంచే కొన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే సో దట్ లాస్ట్ మూమెంట్లో టెన్షన్ అవ్వదు అని చెప్పి ఈ రోజు నుంచి ఏవైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కొన్ని చేసుకుంటూ వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను గిఫ్ట్స్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను అనమాట ఫ్రమ్ కెనడా టు మై సిస్టర్, బ్రదర్ ఇన్ లా అండ్ ఆల్సో ఫర్ మై రిలేటివ్స్. కొంచెం షాపింగ్ చేయాలన్నమాట. ఆల్రెడీ కొంచెం షాపింగ్ చేశాను, కొన్ని ఆర్డర్స్ చేశాను. బట్ ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. కొన్ని కూడా చేసేసి ఆ వర్క్ కంప్లీట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో దట్స్ ద ఫస్ట్ ప్లాన్. అండ్ ఇంకా ఏంటంటే నేను నా నెయిల్స్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఇట్స్ బిన్ సో లాంగ్ నేను నెయిల్స్ చేయించుకొని. లాస్ట్ ఇయర్ నా బర్త్డే అప్పుడు నా నెయిల్స్ చేయించుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం నెయిల్స్ చేయించుకోవడం అనేది. బట్ ఐ జస్ట్ నీడ్ అ రీజన్ అనమాట. ఎందుకంటే నార్మల్ కూడా చేయించుకోవచ్చు కావాలంటే. కానీ నాకు ఎలా ఉంటుందంటే మన స్పెషల్ అకేషన్కి చేయించిన ఆర్ ఎల్స్ ఏమన్నా వెకేషన్కి అలా వెళ్తూ చేపిస్తుంటే ఐ ఫీల్ సో గుడ్. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో నెయిల్స్ కూడా పాడైపోవు కదా, లైక్ ప్రతిసారి చేపిస్తుంటే నెయిల్స్ పాడైపోతాయేమని చెప్పి కొంచెం చిన్న కన్సర్న్ కూడా ఉంటుంది అనమాట నాకు. అందుకనే ఇప్పుడు వెకేషన్కి వెళ్తున్నా. సో దీనికన్నా బిగ్ రీజన్ ఏముంటుంది అని చెప్పి నెయిల్స్ కూడా చేపిద్దామని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈవినింగ్ 6కి నన్ను అపాయింట్మెంట్ బుక్ చేశాను అనమాట నెయిల్స్ దాంట్లో. నెయిల్స్ ఫర్ యూ అని చెప్పి మాకు దగ్గరలో ఉంటుంది. సో ఫస్ట్ నెయిల్స్కి వెళ్ళి నెయిల్స్ చేపించేసుకొని అండ్ దెన్ కొన్ని చిన్న పర్చేసెస్ ఉన్నాయి చేసేవి. సో ఆ చిన్నవి కూడా చేసుకొని ఇంటికి వచ్చి దెన్ అసలు క్లోత్స్ ఏం తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో దట్స్ మై ప్లాన్ ఫర్ టుడే ఈవినింగ్. చూద్దాం ఎంతవరకు అవుతుంది ఏంటి అని చెప్పి. సో ఇక డిలే చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వచ్చేసాను. ఫస్ట్ అయితే నా ప్లాన్ ఓన్లీ ఫర్ హ్యాండ్స్కి చేయించాలి, ఫింగర్స్కి జస్ట్ ఎక్స్టెన్షన్స్ పెట్టించాలని చెప్పి అనుకున్నాను. కానీ అక్కడ చేస్తుంటే నాకు పెడిక్యూర్ కూడా చేయించుకోవాలనిపించింది అనమాట. సరేలే ఇంకా పెడిక్యూర్ చేయించి అండ్ టో నెయిల్స్కి షెల్లాక్ చేపిస్తున్నాను. ఇది చాలాసేపు పట్టింది. నార్మల్గా హ్యాండ్స్కి ఒక 1 hour పడుతుంది అంటే ఇంకా పెడిక్యూర్ కూడా కాబట్టి 1.5 hour అలా అయ్యింది. సో నాకు చాలా ఆకలి అయింది. ఇంకా అక్కడే బాస్కిన్ రాబిన్స్ ఉంటే చాలా రోజులు అయిందనమాట మిల్క్ షేక్ తీసుకొని. సో ఫస్ట్ ఒక మిల్క్ షేక్ తీసుకొని అండ్ దెన్ నాకు ఇంకా ఓపిక అయిపోయింది అప్పటికే. సో జస్ట్ కొన్ని ఉన్నాయన్నమాట పర్చేస్ చేద్దామని చెప్పనుకున్నవి. అవి నాకు దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది నేను ఏం కొనాలనుకున్నాను. సో అవన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను. నెయిల్ ఎక్స్టెన్షన్స్ పింక్ కలర్ చూస్ చేసుకున్నాను. మరీ డార్క్ కలర్ కాదు, అలా అని మరీ లైట్ కలర్ కాదు, మీడియం టోన్ పింక్ కలర్ చూస్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఈసారి కొత్తగా హార్ట్స్ పెట్టించాను వన్ ఆఫ్ ది ఫింగర్ మీద. ఇప్పటివరకు ఎప్పుడు అలా ట్రై చేయలేదు. సో కొత్తగా ట్రై చేద్దామని పెట్టించాను. ఆ ఫింగర్ టైప్స్కి ఆల్మండ్ షేప్ బాగా సెట్ అవుతుంది. కానీ హార్ట్స్ ఓకే అనిపించే. మీ అందరు ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్స్ లో చెప్పండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు థర్స్డే అనమాట. సో మీకు నాకు తెలిసి లాస్ట్ వీడియో షూట్ చేయడం ఆపేసింది మండే అనుకుంటా. సో ట్యూస్డే అండ్ వెనస్డే నేను ఆఫీస్కి వెళ్ళొచ్చాను. చెప్పినట్టే ఫుల్ టైర్డ్ ఉన్నా. ఇంకా ఆ రోజు ఏం చేయలేదన్నమాట. సో ఈరోజు థర్స్డే మార్నింగ్ 9:30 అవుతుంది. సో ఇప్పుడే లాగిన్ అయ్యాను. వెనకంతా మెస్ ఉంది, దానంతా ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం మెస్సే ఉంటుంది ఎక్కడ చూసినా. బికాస్ ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ అండ్ నాకు చాలా తక్కువ టైం ఉంది. లాస్ట్ మినిట్ వరకు పెట్టుకోవద్దు అనుకుంటూ లాస్ట్ మినిట్ వరకు పెట్టుకున్నాను అనమాట. అనుకోవడం ఒక్కటే చేశాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఒక మీటింగ్ ఉంది ఇంకో హాఫ్ అన్ అవర్లో. 10కి ఒక మీటింగ్ ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఏమైనా తిని దెన్ ఒక మీటింగ్ అటెండ్ అయ్యి దెన్ అసలు ప్లాన్ చేయాలి నాకేమి వర్క్స్ ఉన్నాయి, నేను ఏం చేయాలి ఈరోజు అని చెప్పి ఫస్ట్ నేను ఒక లిస్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టి కొంచెం ప్లాన్ వస్తుంది, కొంచెం ఐడియా వస్తుంది. సో ఇంకా డిలే చేయకుండా లెట్స్ గో అండ్ మేక్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్.
సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాను అనమాట. దిస్ ఇస్ మై ప్లానర్. నేను ఇది ఇండియాలోనే ఒక వెబ్సైట్ లో కొన్నాను, ద జర్నల్ ల్యాబ్ అనే దగ్గర కొన్నాను. దానిలో మా ఫ్రెండ్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు తీసుకురమ్మని చెప్పాను. ఇది అన్డేటెడ్ ప్లానర్. సో పర్లేదు, ఈ మధ్య కొంచెం కన్సిస్టెంట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాను అనమాట, జర్నలింగ్ అండ్ ఎవ్రీథింగ్ లో కూడా. నేను మొత్తం ప్లాన్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు నాకున్న వర్క్స్ ఏంటి అసలు. ఎందుకంటే నేను లాండ్రీ వేసేది ఉంది, తర్వాత నేను డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ నేను కొన్ని ఫోన్ కాల్స్ చేయాలి అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ని కనుక్కోవాలి, అమెజాన్ కస్టమర్ కేర్ కి కాల్ చేసేది అనమాట. బికాజ్ నేను ఒక ఐటమ్ రిటర్న్ పెట్టాను అండ్ ఇచ్చాను కూడా, బట్ నాకు అమౌంట్ రిఫండ్ రాలేదు. సో అమెజాన్ కస్టమర్ కేర్ కి కాల్ చేయాలి అండ్ ఇలా కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్న వర్క్స్ అని ఫస్ట్ అయితే నేను లిస్ట్ డౌన్ చేసుకుంటాను. సో దట్ నాకు కొంచెం ప్లాన్ ఉంటుంది అసలు ఏం చేయాలని. ప్యాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ అయిపోవాలి. సో దట్ రేపొద్దున నాకు వర్క్ కూడా ఉంది. సో రేపు కొంచెం ఎర్లీగా లాగిన్ అయ్యి కొంచెం ఎక్కువ వర్క్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే నాకు లంచ్ బ్రేక్ అనమాట, అందుకని ఇంత రిలాక్స్డ్ గా మాట్లాడుతున్నాను. సో ఇంకా మాట్లాడడం ఆపేసి లెట్స్ స్టార్ట్ ద వర్క్. ఇది నిన్న తీసుకొచ్చా అనమాట డాలరామా నుంచి. సో ఇందులో ఏంటంటే ఒక స్ప్రే, 2 పెద్ద నార్మల్ బాటిల్స్ అండ్ చిన్న బాటిల్ అండ్ ఒక 3 చిన్న కంటైనర్స్ ఇలా ఇచ్చారనమాట. దిస్ ఇస్ ఫర్ ట్రావెల్ పర్పస్ కి. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉండే, అవి పేపర్, అవి ప్లాస్టిక్ కానీ బాటిల్స్ టైప్ కాదనమాట, అవి లోపల ఉన్నాయి. అదేమైందంటే లాస్ట్ టైం వాడాక ఒకదానికేమో నేను క్యాప్ ఎక్కడో పెట్టేశాను, క్యాప్ దొరకట్లేదు. అండ్ 2 ఉన్నాయి. సో ఒకదానికి క్యాప్ ఎక్కడో పెట్టేసా, క్యాప్ దొరకట్లేదు. అండ్ ఇంకో దానికేమో పాడైపోయింది అది. సో నిన్న డాలరామాకి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను. సో బాగుంది అనిపించింది, సర్లే ఒక సెట్ పెట్టుకుందామని. వైట్ కలర్ కూడా ఉంది, నాకు ఎందుకో బ్లాక్ వాడాలనిపించి ఇది ఒకటి తీసుకున్నా. దీంతో పాటు ఈ స్టిక్కర్స్ కూడా ఇచ్చారనమాట పేస్ట్ చేయడానికి, వాటి మీద లైక్ పెట్టడానికి. సో కొన్ని వాడాను, గుర్తొచ్చినవి రాశాను, మళ్ళీ గుర్తొస్తున్న కొద్దీ రాస్తూ ఉంటాను. సో ఐ విల్ స్టార్ట్ అండ్ ఫస్ట్ డిసైడ్ అసలు లాండ్రీ వేయాలా, ఉన్నాయా లాండ్రీకి, లేకపోతే వేయకపోయినా పర్లేదా అని చెప్పి డిసైడ్ అయ్యి లాండ్రీ వేసేసి వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. నేను ఏమేమి అవుట్ఫిట్స్ తీసుకెళ్ళాలి, ఎన్నేమి తీసుకెళ్ళాలి అని ఆల్రెడీ ప్లాన్ చేశాను. సో దట్ ఈజీ ఉంటుంది సెలెక్షన్ అప్పుడు అని. సో యాక్చువల్గా ఈ లిస్ట్ ఒకసారి చేసుకొని ఎప్పుడు అదే వాడుతూ ఉండొచ్చు. కానీ నాకేంటంటే ఎప్పుడు ట్రిప్ ఉన్నా ముందు వాళ్ళ లిస్ట్ రాసుకుంటే ఐ ఫీల్ హ్యాపీ అండ్ మోర్ ఎక్సైటెడ్ అనమాట. అందుకని చెప్పి మళ్ళీ ఈ లిస్ట్ మళ్ళీ ఫ్రెష్గా రాశాను. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. సో ఇప్పుడే వర్క్ అయిపోయింది, ఇప్పుడే నేను క్లోజ్ చేశాను అనమాట నా ల్యాప్టాప్ ని. ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతే సగం పని అయిపోతుంది. నేను లాండ్రీ కూడా తీసుకొచ్చేసాను. మొత్తం 2 బ్యాగ్స్ ఉంది, 1 క్యాబిన్ బ్యాగ్ ఉంది అండ్ 1 పర్సనల్ బ్యాగ్ ఉంది అనమాట. అయితే ఫస్ట్ బ్యాగ్ 32 kgs ఉండొచ్చు, సెకండ్ బ్యాగ్ 23 kgs ఉండాలి. వెయిట్ బాగానే ఉంది అండ్ నాకు తీసుకెళ్లాల్సిన కూడా చాలా ఉన్నాయి. పొద్దున్న నుంచి చాలా వర్క్ ఉంది ఈరోజు. ఎప్పుడు అలా ఎగ్జైట్మెంట్ ఇలా ఏమన్నా అదర్ వర్క్స్ చేయాలన్నప్పుడే నాకు వర్క్ ఎక్కువ వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. బికాజ్ ఈరోజు చాలా అంటే చాలా మీటింగ్స్ ఉన్నాయి. నాకు డైలీ ఇన్ని మీటింగ్స్ అయితే ఉండవు, కానీ ఈరోజు చాలా ఉన్నాయి, ఈరోజు చాలా పని ఉంది. సరేలే, ఎట్ ద ఎండ్ వర్క్ అయితే అయిపోయింది, ఈరోజు కావాల్సిందంతా అయిపోయింది. మార్నింగ్ మళ్ళీ లాగిన్ అవుతా. రేపు మార్నింగ్ లోపల బ్యాగ్స్ అన్ని సర్దేసి ఇలా సైడ్ చూడాలని ఉంది నాకు. సో లెట్స్ డూ దాట్. ప్రోగ్రెస్ ఇదనమాట. ప్రాసెస్లో ఉంది. యాక్చువల్గా థింగ్ ఏంటంటే మా మామ్ అండ్ డాడ్ కూడా యుఎస్కి వచ్చారనమాట, అక్క దగ్గర ఉన్నారు ఎట్ ప్రెసెంట్. వాళ్ళు యుఎస్ రీచ్ అయ్యి ఒక 3-4 days అవుతుంది. వాళ్ళకి తెలీదు నేను రేపు వెళ్తున్నా అని చెప్పి. వాళ్ళకి నేను Feb 22 వస్తున్నా అని చెప్పాను, 1 week తర్వాత వస్తున్నా అని చెప్పాను. సో వాళ్ళకి తెలియదు అనమాట నేను రేపే వస్తున్నాను అని చెప్పి. కావాలనే చెప్పలేదు, సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పి 1 week తర్వాత వస్తున్నా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళకి ఏం తెలియదు అనమాట నేను వెళ్తున్న విషయం. బట్ మా సిస్టర్ కి తెలుసు, మా సిస్టర్ అండ్ మా బ్రదర్ ఇన్ లా వీళ్ళిద్దరికి తెలుసు అనమాట. కావాలనే వాళ్ళిద్దరికి చెప్పాను, బికాజ్ ఇంకా ఇమిగ్రేషన్ ఇవన్నీ జరుగుతాయి కదా, వీటన్నిటిలో సిస్టర్కి చెప్పి ఉంచితే ఆమెకు లైక్ నాకేమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా కావాలన్నా కొంచెం యాక్సెసిబుల్ ఉంటుంది కదా అని చెప్పి. బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం గోయింగ్ టు యూఎస్ కదా, సో ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బీ, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. కాకి బావకైతే చెప్పాను. అండ్
మామ్కి, డాడీకి, అక్కకి, బావకి అండ్ ఆల్సో అక్కడ రిలేటివ్స్ ఉన్నారనమాట, లైక్ క్లోజ్ రిలేటివ్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళకి కూడా కొన్ని గిఫ్ట్స్ కొన్నాను. ఇంకో ఎక్సైటెడ్ థింగ్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై బెస్ట్ ఫ్రెండ్, నా బ్యాచులర్స్ ఫ్రెండ్ అనమాట. నేను బీటెక్ లో చదువుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్. సో ఐఎమ్ గోయింగ్ టు మీట్ హర్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 6 years అనుకుంటా. మేము అప్పుడే లాస్ట్ మీట్ అయ్యాము. తను యుఎస్కి వెళ్ళింది అండ్ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు తనకి ఇండియాకి రావడం కుదరలేదు, తను ఇండియాకి వెళ్ళినప్పుడు నేను ఇండియాకి వెళ్ళడం కుదరలేదు. సో 2 different కంట్రీస్ ఇండియాకి వెళ్ళడం లైక్ ఇట్స్ టోటలీ కాంప్లికేటెడ్ కదా. అందుకని నేను తనకి కలిసి ఒక 6 years అవుతున్నట్టుంది. 6 కాదేమో 4/20/21లో కలిసా. 17, 18, 19, 20, 23, 24, 25 ఓకే 4 years అవుతుంది. సో 4 years అవుతుంది అనమాట నేను తనని కలిసి. సో తనకు కూడా కొన్ని గిఫ్ట్స్ అనేవి తీసుకున్నాను. సో కొన్ని చూపిస్తాను. అంత యూనిక్ గిఫ్ట్స్ ఏం కాదు, ఎప్పుడు అందరూ తీసుకుండేవే. నార్మల్గా ఇక్కడి నుంచి వెళ్తుంటే అందరూ నార్మల్గా తీసుకుండేవే, కానీ నేను మీకు చూపిస్తాను, కొన్ని చూపిస్తాను. డాడ్కి, బావకి రిలేటివ్స్ ఉన్నారన్నమాట, లైక్ 2 మామయ్యలు ఉన్నారు అక్కడ. సో నలుగురికి కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ అందరికి. అండ్ అక్కకి ఐ టుక్ దిస్ బ్యాగ్. మా అక్కకి ఈ బ్యాగ్ తీసుకున్నాను, ఇది గెస్ట్ అనమాట. బాగుంది మోడల్ చెప్పండి. అండ్ మా మామ్ కి ఈ బ్యాగ్ తీసుకున్నాను, గెస్ట్ ఇది స్లింగ్ బ్యాగ్ టైప్ అనమాట. మా అక్కకేమో హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. సో తనకు ఆ మోడల్ లేదంట, ఆ మోడల్ నచ్చుతుంది అని చెప్పి ఆ మోడల్ తీసుకున్నా. అండ్ మా మామ్కి స్లింగ్ బ్యాగ్స్ కావాలి అంది. సో మా మామ్కి ఇది తీసుకున్నా. అండ్ ఆల్సో మా మామ్కి ఈ స్లింగ్ బ్యాగ్ కూడా తీసుకున్నా. ఇది ఇంకో చిన్న స్లింగ్ బ్యాగ్. సో ఈ 2 bags. యాంగిల్ మారింది, ఇందాక యాంగిల్లో ఎక్కువసేపు షూట్ చేయలేకపోయాను అదనమాట. అండ్ నాకు అక్కడ ఒక చిన్న కజిన్ ఉన్నాడు. సో వాడికి ఈ బ్యాగ్ తీసుకున్నాను, క్యూట్గా ఉంది అని చెప్పి. అండ్ వాళ్ళ సిస్టర్ అనమాట, వాళ్ళ సిస్టర్కి ఈ త్రో తీసుకున్నాను. ఆబ్వియస్లీ కెనడాలో మంచి మంచి త్రోస్ ఉంటాయి కదా, ఈ త్రో తీసుకున్నాను అనమాట. అమ్మాయి క్యూట్గా ఉంటుంది అని చెప్పి. ఇంకో కజిన్ ఉంది, ఆ కజిన్కి ఇవి తీసుకున్నా, ఒక కలరింగ్ బుక్ తీసుకున్నా, ఎందుకంటే కలర్స్ అండ్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఎక్కువ ఇష్టం. అండ్ అక్కకి అండ్ అవకి ఇద్దరికి కపుల్ లాగా ఉంటుంది అని చెప్పి మిక్కీ అండ్ మినీ కప్స్ అనమాట. సో ఈ 2 cups అక్కకి అండ్ బావకి తీసుకున్నాను, మిక్కీ అండ్ మిన్నీ. ఇక్కడ ఇవి దొరుకుతాయి, పిటా బైట్స్ దొరుకుతాయి. అక్కడ లేవు, పిటా బైట్స్ ఉంటాయి బట్ ఈ వెరైటీ లేదనమాట. చాలా బాగుంటాయి. ఇది విత్ హమ్మస్ అనమాట. ఈ కాంబినేషన్ లో తింటే చాలా బాగుంటుంది. సో ఇందులో 2 packs వస్తాయి. ఇది గార్లిక్ అండ్ చైవ్ ఫ్లేవర్, చాలా బాగుంటాయి. సో ఒక డబ్బా తీసుకున్నా, మా ఏమైనా స్నాక్ లా తినాలన్నప్పుడు ఉంటది అని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆబ్వియస్లీ సో కెనడా నుంచి వెళ్తున్నాము అంటే టిమ్ హార్టన్స్ స్పెషల్ కదా. సో దీంట్లో ఏంటంటే హాట్ చాక్లెట్ అండ్ ఫ్రెంచ్ వెనీలా ఈ 2 packets వస్తాయి. మా అక్కకి ఆల్రెడీ నేను లాస్ట్ టైం తీసుకొని వెళ్ళాను, తన దగ్గర లేకపోతే తనకి ఆర్ ఇంకెవరికన్నా ఏమన్నా చాక్లెట్స్ అనేవి వేస్ట్ అనమాట కెనడా నుంచి యూఎస్కి తీసుకెళ్ళడం. బికాజ్ ఆల్మోస్ట్ సేమ్ చాక్లెట్స్ ఉంటాయి అక్కడ ఇక్కడ, ఇంకా అక్కడే ఎక్కువ వెరైటీస్ దొరుకుతాయేమో ఇక్కడికన్నా, మేబీ ఐ డోంట్ నో. సో ఇదేంటే కొంచెం ఇక్కడ స్పెషల్ కదా అని చెప్పి ఈ పౌడర్స్ తీసుకున్నా. ఇది ఒక బాక్స్ తీసుకున్నా. ఇందులో 15 ఫ్రెంచ్ వెనీలా, 15 హాట్ చాక్లెట్ వస్తాయి. సో అవి సరిపోతుందిలే అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ దట్స్ ఇట్. సో దట్స్ ఇట్. ఇంకా నేను ఏం షాపింగ్ చేయలేదు, ఇంతే షాపింగ్ చేశాను. కొంచెమే షాపింగ్ చేశాను, ఎక్కువ చేయలేదు. బికాజ్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని అక్కడ కూడా దొరుకుతాయి. సో నాకు గిఫ్టింగ్ గా నాకు ఏమైనా ఇవ్వాలని ఉంది వాళ్ళందరికీ కాబట్టి. సో ఇంకా నేను ఏం చేస్తాను అంటే ఫాస్ట్ గా ప్యాకింగ్ కంప్లీట్ చేసేసి మిమ్మల్ని కలుస్తాను. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది. చాలా అంటే చాలా టైర్డ్గా ఉన్నాను. ఇంకా నాకు అసలు ఓపికే లేదు కుక్ చేసుకునే ఓపిక. సో ఇంకా ఫుడ్ ఆర్డర్ చేశాను అనమాట. అప్పుడు మేథీ చమాన్ కర్రీ ఆర్డర్ చేశాను. మేథీ చమాన్ కర్రీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీస్. పక్కా నేను ఆర్డర్ చేశాను. ఒక డిన్నర్ ఆర్ లంచ్ అంటే ఎపిటైజర్ పక్కా ఉండాల్సిందే. సో ఐ ఆర్డర్డ్ మంచూరియా, నాన్ అండ్ మేథీ చమాన్ కర్రీ. సో ఈ మూడుతో మంచిగా డిన్నర్ చేస్తున్నా కొంచెం రిలాక్స్ అవ్వడానికి ట్యూబ్ చూసుకుంటూ డిన్నర్ చేసేసి పడుకున్నాను అనమాట. So that's it for this video. Hope you all like this video. So next video వచ్చేసి నా ట్రావెల్ డే అనమాట. సో నెక్స్ట్ డే యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వస్తుంది. ఈ మధ్య కొంచెం కన్సిస్టెంట్గా పెట్టాలని నేను ట్రై చేస్తున్నాను. హోప్ మీ అందరికి నచ్చుతుంది నా వీడియోస్ అని చెప్పి. See you in next video. If you like this video, please like, share and subscribe to my channel. See you in next video. Until then, have fun and take care. Bye bye.